మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే. మా సూర్యునివి నువ్వే, మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. తల్లడిల్లే ప్రతి తల్లి కన్నుల రెప్ప వెనుక పొంగే తపన నీదే జగన్, నీదే జగన్. చెట్టంత కొడుకు తల్లి తండ్రి కొరకు శ్రమతోర్చే మా కష్టమంత నీదే. నీకు మాకు మధ్యలో దొంగ బ్రోకర్లు లేని పథకాలు తెచ్చే తొలి ముఖ్యమంత్రి నువ్వే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్. అందరికీ నమస్కారం అమ్మా. నమస్కారం. ఈరోజు ఆలూరు గ్రామానికి ఇచ్చేసిన మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి వచ్చాం. ఈ కార్యక్రమానికి వచ్చిన అంజిరెడ్డి అన్నకి, పెద్దలు జానకిరామరెడ్డి గారికి, మా సోదరుడు నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్ గారికి, సోదరుడు రాజీవ్ పార్టీ సెక్రటరీ, జడ్పీటీసీ రాంబాబు గారికి, ముసలారెడ్డి గారికి, కోటి గారికి, ఈ గ్రామ పార్టీ అధ్యక్షుడు చెన్నారెడ్డి గారికి, సర్పంచ్ శైలేష్ గారికి, చెప్పాగా యూత్ సతీష్ రెడ్డికి, ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి మహిళలకి అందరికీ నమస్కారం అమ్మా. అంజిరెడ్డి అన్న టెన్షన్ పడతా చెప్పాడు కానీ నాకు అసలు టెన్షన్ లేదు. నేను జగనన్న చెప్తే వచ్చినవాడిని. మీరందరూ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, నేను మీలో ఒకడిని. మీ కుటుంబ సభ్యుడిగా నేను ముందు నేనుంటే కదా మీరు నన్ను ఉండేది. నేనైతే మీ కుటుంబ సభ్యుడిలాగా అనుకుంటా. నాకు ఆ అంజిరెడ్డి అన్నకు కూడా 40 ఏళ్ళ అనుబంధం. నేను చిన్నప్పటి నుంచి ఆయన నాకంటే ఒక 5 ఏళ్ళు పెద్ద. చిన్నప్పటి నుంచి మేము స్నేహంగానే ఉండేవాళ్ళం. అంటే ఒకరికొకరు మా మనస్తత్వాలు కూడా తెలుసు. రాజకీయాల్లో గెలుపోవటములు సహజం. అధికారమే పరమావధిగా ఉండే తత్వం మాది కాదు. నేను కూడా చిన్నప్పటి నుంచి కాస్త నిజం అనుకున్న దాన్ని, నిజాయితీ ఉన్న దాని పక్కనే ఎదురైన నిలబడతా తప్పితే ఎవరికైనా తలంచి ఏ పని కావాలంటే ఆ పని కోసం తలంచే మనస్తత్వం కాదు. ఇక చంద్రబాబు నాయుడు మోసాల గురించి గుర్తు చేయడానికి వచ్చాం. ఈ సంవత్సరం 4 నెలల ముందే మార్చిలోనే ఈ పొగాకు, ఇప్పుడు మన కాడ ఎన్ని బ్యారెన్లు ఉన్నాయి? 70 బ్యారెన్లు ఉన్నాయి. తర్వాత శనగ, పొగాకు నిరుడంత పొగాకు కాల. ఈ సంవత్సరం పొగాకు నిరుడంత కాలేదు.
నిరుడు కంటే ఎక్కువైందని చెప్పి ప్రచారం పెట్టి, అంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి వ్యాపారస్తులకు కుదురుద్ది. చంద్రబాబు నాయుడిని మెయింటైన్ చేయడం సులభం వ్యాపారస్తులకి, ఏదో ఆశ పెడతారు. అదిగాక ఆయన ఏమనుకుంటా అంటే, పెద్దోళ్ళు అయితే 10 రూపాయలు అడిగినప్పుడు సాయం చేస్తారు, ఈ జనం ఏముంది ఏదో ఒక అబద్ధం చెబుదాం అనుకునే తత్వం. ప్రజలంటే కొద్ది చులకన భావన. వ్యాపారస్తులందరూ పొగాకు ఎక్కువ పడిందని మోసం చేసి కొనబోతున్నారని మార్చిలోనే బోర్డు మొదలైనప్పుడే చెప్పా. డిమాండ్ ఉంది కానీ మోసం చేస్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే పొగాకు నేను కొంటానని అడ్డం వస్తే రేట్ ఆటోమేటిక్ పెరిగేది. ఈ చంద్రబాబుకి ఎంత చెప్పినా ఎమ్మెల్యేలు కూడా దొంగలై చెమ కుట్టినట్టు ఒక్కరు కూడా మాట్లాడకుండా ఒత్తాసు పలికితే నిన్నటి దాకా 240, 250 రూపాయలకు అమ్ముకున్నారు. ఇవాళ నిజంగా పొగాకు అయిపోబోయేటాయన నిజంగా మన పంట అయిపోయేటాయన పొగాకు తక్కువ ఉందని తెలుసుకొని ఎవరి కోళ్ళకి అవసరం కాబట్టి ఇప్పుడు 350 రూపాయలకు కొంటున్నారు. అంటే మన రైతు ఒక్కొక్కరు కేజీకి 100 రూపాయల కాడికి, కింటాకి 10,000 కాడికి నష్టపోయారు. బ్యార్నీకి 4 లక్షలు నష్టపోయారు ఒక్కో రైతు. ఇది డిమాండ్ లేక కాదు, మోసం చేశారు ట్రేడు. ఈ చంద్రబాబు నాయుడు సహకరించాడు వాళ్ళకి. అదేవిధంగా శనగలు కూడా, అదేవిధంగా కందులు కూడా, ఏదో మినువులు కూడా. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే రైతులు నష్టపోతే చూస్తా ఊరుకోడు. రైతులు నష్టపోకూడదనే కదా మన వాళ్ళలో రైతు భరోసా కేంద్రాలు పెట్టి సకాలంలో ఎరువులు మన ఊరికి తీసుకొచ్చి ఇచ్చింది, మనకి పురుగు మందులు క్వాలిటీ ఇచ్చింది. ఏదైనా తేడా జరిగితే వాళ్ళ మీద కేసులు పెట్టేవాడు. పంట పండకపోతే, పురుగు మందులు పనిచేయకపోయినా, ఎరువులు పనిచేయకపోయినా, ఇత్తనాలు పనిచేయకపోయినా అందరినీ కంపెనీల మీద కేసు పెట్టి రైతులకు ఇప్పించేవాడు. మనకు తుఫాన్ వచ్చినా, కరువు వచ్చినా పంట ఇన్సూరెన్స్ చేసి మరీ డబ్బులు ఇచ్చాడు. మరి మన పశ్చిమ ప్రాంతంలో అయితే మిరప వేసేవాళ్ళకి, మన కాడ లేదు కానీ మిరప వేసే రైతుకి 5-6 లక్షలు పడ్డాయి ఒక్కొక్కరికి, పంట కానందుకు. శనగలు మనందరూ గుర్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మొదట్లో తలా 45 ఏళ్ళు కొట్టాడు కదా కోల్డ్ స్టోరేజ్లో ఉన్న వాళ్ళకి, మనం అమ్ముకోలేకపోతున్నామని. అప్పటికప్పుడు ఆయన అంటే రైతులన్నా పేదలన్నా ఆయనకున్న బాధ్యత. ఇతనంతా కార్పొరేట్లు అంటే పెత్తందారులు, అంటే మన రైతులు కూలోళ్ళు మన మధ్య కాదు యుద్ధం ఇది. ఆయన పెత్తందారులు అంటే కార్పొరేటర్లు. జగన్ గారు చెప్పింది వాళ్ళని ఉద్దేశించి చెబితే మనందరం రైతులు కూడా మేము పెత్తందారులం కదా, వాళ్ళు ఎవరు మన మీద దోలుతారని అనుకుని అపోహపడ్డారు. కార్పొరేటర్లు, కార్పొరేట్ కంపెనీలు, పెద్ద పెద్ద ఐటీసో లేకపోతే పెద్ద కంపెనీలు, నారాయణ, చైతన్య కాలేజీలు, ఎవరైతే ఆయనకి అవసరానికి ఒక 50 కోట్లు 25 కోట్లు చందాలు ఇస్తారో, 100 కోట్లు ఇస్తారో వాళ్ళకి ఎంతైనా దోచి పెడతాడు. ఈ యువతలని ఏదో ఒకసారి ఓడిపోయామనుకో, అతనికి తెలుసు ఓడిపోతే ఇంకొక అబద్ధం చెబుదాం, పెద్ద అబద్ధం చెబుదాం, లేదా తూచనొచ్చు. అధికారంలో కూర్చున్నాడు మనమే దించలేం కదా. ఎంత అబద్ధమైనట్టు ఏదో వంక పెట్టి పేచి పెట్టడం. పోయినసారి కానీ రుణమాఫీ మొత్తం చేస్తానని ఆడవాళ్ళ మెళ్ళలో పాపం బోసిపోయిన ఆయన బాధపడ్డాడు. 14లో తిరుగుతా తోడబుట్టువుల మెళ్ళని బోసిపోయి, మీ అందరి మెళ్ళు చూస్తుంటే నాకు బాధ వేస్తుంది, బంగారం అంతా బయటకు తెచ్చి ఉచితంగా ఇస్తానంటే ఆ గోదావరి జిల్లాలో 100 ఎకరాలు ఉన్నోడు కూడా నమ్మి ఓట్లేశారు. అట్లా తర్వాత నేను ఇస్తానన్నాను మీకు అన్నాడు, రుణమాఫీ నేను చేస్తానన్నాను ఒకసారిగా అన్నాడు. అట్లాంటి పేచికోరి స్వభావం. ఇప్పుడు కూడా అదే మన దురదృష్టం కొద్ది ఏంటంటే అతని చేతిలో లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి, డబ్బు ఎదజాలగలుగుతాడు, మాయ మాటలు చెబుతాడు, మార్చి అధికారాన్ని కొట్టి వాళ్ళ ఒక్క కొడుకుని ఎంతోటి చేయాలనుకుంటున్నాడు, ఒక్క మనవాడిని ఈ ప్రజలను మోసం చేస్తా ఎదురు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్ట బంధించేయాలని, చేయాలని, ఎట్ట కట్టడి చేయాలని, అసలు లేకుండా ఉంటే బాగుండని, అంటే దూరపు ఆలోచనలు, అతని దుష్ట ఆలోచనలు. జగన్మోహన్ రెడ్డి గారు విలువేందో ఇవాళ ఓడిపోయినాక ప్రజలందరికీ తెలుస్తుంది, ప్రతి పేద కుటుంబంలో తెలుస్తుంది. నిన్నటిదాకా ఆయన డబ్బులు ఇస్తే, మన జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తుంటే తెలుగుదేశం వాళ్ళు చెప్పిన ప్రచారం ఏంటంటే, అందరూ పన్ను కడుతుంటే, ఉద్యోగస్తులు వ్యాపారస్తులు పన్ను కడుతుంటే ఆ సొమ్మంతా తీసుకెళ్ళి ఊరికో పంచుతున్నాడు, ఎవరో ఒకరు పంచుతున్నాడు. ఇదంతా అప్పులు చేసి శ్రీలంక చేసినట్టు దివాలా తీస్తారు, జనం ఒకరికొకరు కొట్టుకుంటారు, ధరలు ఆకాశానికి పెరిగిపోతాయి అని పచ్చి ప్రచారం చేస్తే చాలా మంది నమ్మారు. ఇవాళ తీరా
అంటే మనం నిజం ఎంత చెప్పినా వాళ్ళ నోళ్ళు 10 నోళ్ళు మనది ఒక నోరు అయింది. అంజిరెడ్డి అని చెప్పినట్టు మనకు ఒక పేపరు, వాళ్ళకి 10 పేపర్లు అయ్యి నమ్మారు. ఇవాళ వాళ్ళంతటి వాళ్ళ అసెంబ్లీలో క్వశ్చన్ వేస్తే అక్కడ అబద్ధం చెప్పడానికి లేదు, రికార్డు చూసి చదవాలా. 2,60,60 కోట్లు, 2,60,60,000 కోట్లు జగన్ గారు అప్పని చెప్పాడు. అదే 14 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు, ఈ రాష్ట్రానికి దివాళి తీశాడని చంద్రబాబు ప్రచారం చేశాడు. చేస్తే మనం ఎంత చెప్పినా జనానికి అర్థం కాల. ఇవాళ అసెంబ్లీలో వాళ్ళే అబద్ధం నిజం చెప్పారు, చెప్పాల్సి వచ్చింది అక్కడ. లేదంటే వాళ్ళ మీద కోర్టు కేసు అయింది కాబట్టి. అంటే వాళ్ళు దుష్ప్రచారం తోటి ఈ రాష్ట్రాల్లో పాలనకు వచ్చి రైతుల్ని పేదల్ని దోచుకుంటూ ఈ మనలందరినీ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏమన్నా మనుషుల్ని మనుషులుగా వీళ్ళ కుటుంబాలకి పిల్లల్ని ఎట్టా ఇంగ్లీష్ మీడియంలో చదివించి పెద్దోళ్ళని చేయాలా, పేద పిల్లల్ని కూడా ఎట్టా డాక్టర్లు చేయాలా, వాళ్ళ తండ్రి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆలోచనలు అయితే, ఈ చంద్రబాబు నాయుడు ఆలోచనలు మనుషుల్ని ఎట్ట బురిడి కొట్టిద్దాం, ఎట్ట అధికారంలోకి వద్దాం, ఎట్ట దోచుకుందాం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బలపరుచుకుందాం. బలపరుచుకుందాం అంటే కొద్ది వాళ్ళని కాదు, వేల కోట్ల వాళ్ళని బలపరుచుకుంటూ వాళ్ళు అవసరమైనప్పుడు 100 కోట్ల సందాలు ఇస్తారనికి. అట్లాంటి ఈ రాక్షస పాలనలో ఈయన మాటలు వినరని ఈసారి ఇంకో సినిమా యాక్టర్ని తోడు పెట్టుకున్నాడు. ఆయన వచ్చి నేను హామీ అని చెప్పాడు. ఇతను కోతలు ఎవరు నమ్ముతారు, పోయినసారి రుణమాఫీ చేయలేదు అబద్ధాలని అడుగుతారని